హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రిమోట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ హైదరాబాద్ ఈజ్ హియరింగ్ విత్ ఎస్సీపీఓ లెవెల్ 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. అంటే 12 మంత్స్ అయితే మనకు ఉంటుంది. అలాగే మీకు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరైతే జాబ్ చేయొచ్చు అనమాట. మీకు కంటిన్యూగా ఎగ్జాక్ట్ టైం అనేది ఏం లేదు. మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ నోటిఫికేషన్స్. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ అనమాట. జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎర్లీ అప్లికెంట్. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి లిమిటెడ్ టైం మాత్రమే ఉందన్నమాట. త్వరగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. అంతేకాకుండా కొన్ని స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దానికి తోడు లొకేషన్ వచ్చేసరికి మనకు రిమోట్ అనమాట. అంటే ఎక్కడి నుంచి అయినా మీరు పని చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ 0 నుంచి 25 అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఇంకా 25 వేకెన్సీస్ అయితే ఇచ్చాడు. కాకపోతే మీరు ఇంటి దగ్గర నుంచి కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదు. సంవత్సరానికి వచ్చేసరికి 2.5 ల్యాక్స్ నుంచి 3 ల్యాక్స్ వరకు అయితే మనకు ఇచ్చాడనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశాడు. రూపీస్ వచ్చేసరికి 2.5 to 3 ల్యాక్స్ పర్ యానం అని. హియరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. అంటే ఆఫీస్ ఎక్కడుందంటే మనకు హైదరాబాద్లో అయితే ఉంది. కాకపోతే మీరు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ అనమాట. అంటే మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోతే ఇదంతా కంపెనీకి అంటే అమెజాన్ నుంచి అయితే మీకు కొన్ని అంటే డీటెయిల్స్ తెలుసుకోవడం ఇదంతా అయితే మీకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నా. ఇక కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. దిస్ ఇంక్లూడ్స్ బట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు. అంటే ఇవి ఉండాలి కాబట్టి ఇవే అని అవసరం లేదనమాట. రీసెర్చెస్ అండ్ ఎవాల్వ్స్ ఫ్యాక్ట్ సరౌండింగ్ సెల్లర్స్ ట్రాన్సాక్షన్స్. అంటే మీరు ప్రోడక్ట్స్ గురించి ఫ్యాక్ట్స్, మీ చుట్టుపక్కల ఏమనుకుంటుండ్రు, ఏ ప్రోడక్ట్ ఎలా ఉంది అని అయితే తెలుసుకుంటూ ఉండాలన్నమాట. టేక్స్ ఆపర్చునిటీ యాక్షన్స్ ఆన్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీడ్ అండ్ టూల్స్. అంటే కొద్దిగా ఇన్వెస్టిగేషన్స్ అనమాట. అంటే ట్రాన్సాక్షన్స్ గురించి ఏమైనా ఉన్నాయనుకో లోపాలు వాటిని, అలాగే డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్ టు ప్రొవైడింగ్ డీటెయిల్స్ అనోటేషన్స్, అలాగే కమ్యూనికేషన్స్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వయా ఫోన్ ఈమెయిల్ డ్యూరింగ్. అంటే మీకు ఏదైనా కస్టమర్ గురించి కొన్ని కమ్యూనికేషన్స్ ఉండాలన్నమాట. ఏది ఫోన్ కాల్స్ ద్వారా లేదా మెయిల్స్ ద్వారా మీరైతే కస్టమర్తో ఇంటరాక్ట్ అయి ఉండాలన్నమాట. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్ ఇవన్నీ దానికి సంబంధించి అనమాట. అంటే బిజినెస్ గోల్స్ కానీ అనలిటికల్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవన్నీ ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అంటే ఏదైనా సరే ఏ గ్రాడ్యుయేట్ ఏది కంప్లీట్ చేసినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 1 years. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. రిటన్ అండ్ స్పోకెన్. అంటే చదవడంలో కానీ లేదా రాయటంలో కానీ ఇంగ్లీష్ గురించి కొద్దిగా అవగాహన అయితే ఉండాలన్నమాట. కొద్దిగా మాట్లాడే అంటే అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా అబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటరాప్ట్ లార్జ్ సెట్ ఆఫ్ డేటా. అంటే లార్జ్ డేటాని మీరు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉండాలన్నమాట. డెమాన్స్ట్రేటెడ్ అబిలిటీ టు వర్క్ ఇన్ ది టీమ్ ఇన్ ది వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. అంటే మీ చుట్టుపక్కల అయితే మంచి ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి. అంటే డిస్టర్బెన్స్ లేకుండా. ఇంకా మీ టీంతో అయితే ఎప్పుడు కంబైన్ అయితే ఉండాలన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డెమాన్స్ట్రేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. క్లియర్లీ కమ్యూనికేషన్స్ విత్ మెంబర్స్ అండ్ అసోసియేట్ అట్ ఆల్ లెవెల్స్. ఇవి అనమాట మొత్తం. అంటే కొన్ని స్కిల్స్ షిఫ్టింగ్ పద్ధతి అయితే ఉంటుంది. 24/7 షిఫ్టింగ్ పద్ధతి. వీక్లీ ఆఫ్ ఉంటుంది. అంటే 5 days అయితే వర్కింగ్, 2 అయితే ఆఫ్ అనమాట. 3 to 4 months అయితే మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవన్నమాట. హాఫ్ డే ఛాన్సెస్ ఎవ్రీ 3 to 4 monthsకి.
ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఒక లింక్ వచ్చేసరికి, అంటే ఈ నోటిఫికేషన్ ఒక లింక్ వచ్చేసరికి మన వీడియో కిందనే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.